హాయ్ మామ, వెల్కమ్ టు టెక్ డికోడ్. సో ప్రీవియస్ వీడియోలో ఆపరేటర్ వరకు చూసాం కదా. సో ఈ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కండిషన్ ఇచ్చినప్పుడు అది ట్రూ ఆ ఫాల్స్ చెక్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఆ కండిషన్ చెక్ చేయడానికి కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. సో అవి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఏదైనా ఒక కండిషన్ ఇచ్చినప్పుడు సో ఆ కండిషన్ ట్రూ అయితేనే మాత్రమే ఆ స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఒకసారి నోట్స్లో క్లియర్గా ఇచ్చా చూడు. సపోజ్ ఏదైనా కండిషన్ ఇచ్చామనుకో, సో ఆ కండిషన్ ట్రూ అయినప్పుడే ఈ స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. చెప్తాను చూడు నీకు ఒకసారి క్లియర్గా. సపోజ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఇప్పుడు ఒక కండిషన్ ఇద్దాం మనం. లైక్ ఏంటంటే ఏజ్ అనేది 18 కన్నా అబోవ్ ఉంటేనే ఈ స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవ్వ, లేకపోతే నథింగ్. ఒక కండిషన్ ఇద్దాం. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18 then only print these statements. So print aged. ఓకేనా. ఇప్పుడు మనకి ఏజ్ అనేది 18 ఉంది కాబట్టి మనకి ఏమీ ప్రింట్ అవ్వదు అనమాట. సో కోడ్ అనేది రన్ అవుతుంది, బట్ కోడ్ రన్ అయ్యింది సక్సెస్ఫుల్గా, బట్ ఏం ప్రింట్ అవ్వదు. సపోజ్ ఇక్కడ నేను 19 ఇచ్చాను అనుకో. సో ఇక్కడ ఏజ్ రేంజ్ ప్రింట్ అయింది. ఏంటంటే మనం ఇచ్చిన కండిషన్ బట్టి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఇది ఇఫ్ స్టేట్మెంట్. సో మీకు నోట్స్లో చాలా క్లియర్గా ఇచ్చా, సింటాక్స్ అండ్ ఆల్సో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా క్లియర్గా, ఒకసారి మీరు చూడండి. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ సో ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, సో ప్రీవియస్గా చెప్పాను కదా, ఇఫ్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ అవుతుంది, ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయమని ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. సో ఇఫ్ ఎల్స్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఒక కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయి, అండ్ ఎల్స్ ఒకవేళ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయని చెప్పడానికి యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి క్లియర్గా నీకు డెఫినేషన్ ఇచ్చా, అండ్ ఆల్సో సింటాక్స్ కూడా ఇచ్చా నీకు నోట్స్లో, ఒకసారి క్లియర్గా చూడు. అండ్ ఆల్సో చిన్న ఎగ్జాంపుల్. సపోజ్ ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉంటే ఏజ్ అని ప్రింట్ అవ్వాలి, అండ్ ఆల్సో 18 కన్నా తక్కువ ఉంటే టీన్ అని ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకేనా. అది ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడు. సపోజ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు నేను 16 అని తీసుకున్నా. సో మనకు రూల్ ప్రకారం ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, ఏజ్ అనేది 18 కన్నా తక్కువ ఉంది కాబట్టి టీన్ అని ప్రింట్ అవ్వాలి కదా. సో అది చెప్తా చూడు. సపోజ్ ఇక్కడ ఇఫ్ ఏజ్ ఈజ్ లైక్ గ్రేటర్ దాన్ 18 అయితే ప్రింట్ ఏజ్డ్. సో ప్రింట్ ఏజ్డ్. ఓకేనా. ఆర్ ఎల్స్ టీన్. సో ఇండెంటేషన్ అయితే ప్రాపర్గా ఇవ్వాలి మనం, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకేనా. ప్రింట్ టీన్. ఇక్కడ 16 ఇచ్చాం కదా, మనకి టీన్ అని ప్రింట్ అవుతుంది చూడే. సో అది టీన్ అని ప్రింట్ అయింది. లైక్ ఏంటంటే ఏజ్ అనేది 18 కన్నా తక్కువ ఉంది కాబట్టి మనకి టీన్ అని ప్రింట్ అయింది అనమాట. సపోజ్ ఇక్కడ నేను 19 ఇచ్చాను అనుకో, సో మనకి ఏజ్ అని ప్రింట్ అవుతుంది. అదిగో. సో ఎల్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎల్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ సపోజ్ ఇచ్చాను కదా ఇందాక 16 అని, సో ఇప్పుడు 15 ఇద్దాం. సో ఈ కండిషన్ రాంగ్ కాబట్టి ఎల్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది అనమాట. సో అదిగో టీన్ ఏం ప్రింట్. సో ఇఫ్ ఎల్స్ అయితే క్లియర్ అయింది కదా. సో మనం ఇప్పుడు ఎలిఫ్ చూద్దాం. సో ఎలిఫ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, సో మల్టిపుల్ కండిషన్ చెక్ చేయడానికి ఎలిఫ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నీకు నోట్స్లో చాలా క్లియర్గా ఇచ్చా, సింటాక్స్ అండ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఇచ్చా. ఒకసారి నీకు అర్థం కావడానికి నీకు లైక్ కంపైలర్లో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడు. సో మన యూజర్ దగ్గర నుంచి ఒక నెంబర్ తీసుకుని అది పాజిటివ్ నెంబరా, అదల్స్ నెగిటివ్ నెంబరా, అదల్స్ జీరో చూద్దాం ఒకసారి. ఓకేనా. దానికోసం నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ లైక్ input of enter the number. సో if num అనేది గ్రేటర్ దాన్ 0 అయితే సో ప్రింట్, సో 0 కన్నా గ్రేటర్ అయితే ప్రింట్ పాజిటివ్. ఎలిఫ్. సో ఇది ఏంటంటే ఇంకో ట్రూ కండిషన్ అనమాట. సో ఎలిఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంకో ట్రూ కండిషన్ మనం ఇవ్వడానికి యూజ్ చేస్తాం. సో ఎలిఫ్ num is less than 0.
సో, ఇదేంటంటే ఇంకో ట్రూ కండిషన్ అనమాట. సో, నమ్ అనేది 0 కన్నా లెస్ దెన్ అయితే ప్రింట్ లైక్ నెగెటివ్ నెంబర్. సో ఎల్స్ ఇప్పుడు మనం ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇద్దాం. ఎల్స్ ప్రింట్ 0. సో, అవి కాకుండా ఇంకేముంటాయి? సో, 0 ఉంటది కాబట్టి 0. ఓకేనా? అవి ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎర్రర్ వచ్చింది. సో, ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఓకే. ఇక్కడ మనం కాలన్ ఇవ్వాలి కదా! ఓకే. ఎంటర్ ద నెంబర్. సపోజ్ ఇక్కడ 1 ఇచ్చాననుకో. సో, ఇది పాజిటివ్ నెంబర్. ఓకేనా? సపోజ్ మళ్ళీ ప్రింట్ చేసి ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఇద్దాం. -1. సో, ఇది నెగిటివ్ నెంబర్. ఓకేనా? సో, ఎలిఫ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనమాట. లైక్ ఏంటంటే ఒక 2 కండిషన్ చెక్ చేయడానికి మనకి ఎలిఫ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ ఆల్సో కాన్సెప్ట్ క్లియర్ అయిందని అనుకుంటున్నా. లైక్ మీకు నోట్స్లో చాలా క్లియర్గా ఇచ్చా. లైక్ డెఫినేషన్ అండ్ ఆల్సో సింటాక్స్ అండ్ ఆల్సో ఎగ్జాంపుల్ కూడా చాలా క్లియర్గా ఇచ్చా. ఒకసారి అవి ట్రై అవుట్ చేయండి, మీకు అర్థం అవుతుంది. ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చా. సో, అవి కూడా ట్రై చేయండి. ఓకేనా? ఓకే. ఎలిఫ్ అయితే క్లియర్ అయింది కదా! వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ అనమాట. ఎందుకు యూజ్ అవుతుంది అంటే లైక్ ఒక కండిషన్ లోపల ఇంకో కండిషన్ ఉంటుంది అనమాట. సో, అవుటర్ కండిషన్ మనకి ట్రూ అయినప్పుడే మనకి ఇన్నర్ కండిషన్ అనేది లైక్ రన్ అవుతుంది అనమాట. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడు క్లియర్గా. సో, ఈవెన్ ఆర్ ఆడ్ ప్రోగ్రామ్ ట్రై చేద్దాం. ఓకేనా? సపోజ్ ఇక్కడ నమ్ ఈజ్ ఈక్వల్ టు 10. సో, ఇక్కడ కండిషన్ రాస్తున్నాను ఏంటంటే 10 అనేది లైక్ మనకి ఈవెన్ ఆర్ ఆడ్లో ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా! సో, ఇక్కడ కండిషన్ ఇస్తానమాట. సో, ఇఫ్ నమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో, ఈ కండిషన్ ట్రూ అయితేనే మనకు ఇన్నర్ కండిషన్స్ అనేవి లైక్ రన్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో, ఈ కండిషన్ ట్రూ అయింది కదా! సో, ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి? సో, నమ్ ఈజ్ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు 0. సో, లైక్ నమ్ అనేది 2తో డివైడ్ అవ్వాలి అండ్ ఆల్సో మనకి రిమైండర్ అనేది 0 రావాలన్నమాట. సో, ఔటర్ కండిషన్ నమ్ గ్రేటర్ దెన్ 0 ట్రూ అయింది కాబట్టి మనకు ఇప్పుడు లైక్ ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది అనమాట. సో, చూడండి అదిగో. ఓకేనా? సో, ఐ హోప్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నా. మీకు నోట్స్లో చాలా క్లియర్గా ఇచ్చా. లైక్ డెఫినేషన్ ఇచ్చా, సింటాక్స్ ఇచ్చా అండ్ ఆల్సో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా. ఒకసారి మీరు ట్రై అవుట్ చేయండి. సో, ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే ఒకసారి నేను కామెంట్ సెక్షన్లో అడిగి నేను క్లియర్ చేస్తా. అండ్ ఆల్సో మీకు నోట్స్ చివరిలో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చా. సో, అవి కూడా ఒకసారి ట్రై చేయండి. సో, ఇది కండిషనల్ స్టేట్మెంట్ టాపిక్ మావా. సో, కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకో మావా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి.